ఇన్నోవేషన్స్ ఇవన్నీ ఒక కంపెనీ రాహుల్ గోస్వామి అండ్ ఆనంద్ కుమార్ అనే కంపెనీ కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష, రెండో కంపెనీ గేట్వే ఫండ్ 2 లొకేషన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అధ్యక్ష. ఈ కంపెనీల గురించి మీకు చెప్పాలంటే అధ్యక్ష, ఏదైనా ఈ ప్రపంచంలో ఆర్థిక నేరాలు చేయడానికి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు అధ్యక్ష. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలు ఆ దేశానికి ఎట్లా ఫుల్ ప్రూఫ్ ఉంటుంది అధ్యక్ష. ఆ దేశంలోకి పోయి నువ్వు ఏ దేశంలో ఏ నేరం చేసినా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలు ఉండవు అధ్యక్ష. అతన్ని పట్టించరు, ఆ కంపెనీ వివరాలు చెప్పరు, దానికి ఏం సంబంధించింది ఏం చెప్పరు అధ్యక్ష. అదేవిధంగా ఇందులోకి గాదే శ్రీధర్ రాజు గారు రిలేటెడ్ కంపెనీలు పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి, అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి, ఈ 2 అమెరికా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. సో ఎక్కడైతే టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్లో బయలుదేరిన మన స్టేట్ అగ్రిమెంటు ఫిలిపిన్ దేశానికి పోయింది, ఫిలిపిన్ దేశాన్ని నుంచి సింగపూర్ దేశానికి పోయింది, సింగపూర్ దేశాన్ని నుంచి మళ్ళీ కేమెన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత వర్జిన్ ఐలాండ్స్కి పోయింది, తర్వాత అమెరికా దేశంలో ఉండే 2 కంపెనీలు. చివరికి ఈ కంపెనీలు ఈ సంస్థలను నిర్వహించే వాళ్ళు ఈ కేమెన్ ఐలాండ్స్లో వర్జిన్ ఐలాండ్స్లో తేలింది అధ్యక్ష. ఈ 2 దేశాలు ఎట్లాంటివంటే ప్రపంచంలో ఏ ఆర్థిక నేరం జరిగినా ఆ ఆర్థిక మూలాలు పనామా లీక్స్ కానీ లేకపోతే మీరు ఈ ప్రపంచంలో జరిగిన ఏ పెద్ద ఆర్థిక నేరాన్ని ఎత్తికినా ఆ సంబంధించిన కంపెనీలు ఈ 2 దేశాలలో ఉంటాయి అధ్యక్ష. ఆ దేశాలలో ఉన్న కంపెనీలు ఈరోజు ఈ టెరాసిస్ ఏదైతే ఈ ధరణి ఏదైతే ఉందో ఈ ధరణి మొత్తం ఆ దేశానికి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరో దాని ఓనర్లు అంటే అధ్యక్ష ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ఓనరు ఏదైతే ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీ ఉందో రాహుల్ గోస్వామి, ఈయన సింగపూర్ సిటిజన్, ఆనంద్ కుమార్ ఈయన సింగపూర్ సిటిజన్, లతికాదేవి అమ్మ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ పిల్లై సింగపూర్ సిటిజన్ అధ్యక్ష. వీరితో పాటు అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇది సింగపూర్ కంపెనీ అధ్యక్ష. స్పారో ఇన్వెస్ట్మెంట్ ఇది ఈ టోటల్ ఈ ఉండే కంపెనీలు అని కూడా ఇవి సింగపూర్ సంస్థలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా సింగపూర్దే అధ్యక్ష. జీడబ్ల్యూ సేమ్ వీళ్ళందరూ. తర్వాత పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సి అనేది అమెరికన్ కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా హిల్ బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు చెప్పిన కదా అధ్యక్ష, వర్జిన్ ఐలాండ్స్ బ్రిటిష్ అధ్యక్ష. అదేవిధంగా క్వాంటెల్లా ఐఎన్సి అని చెప్పిన కదా అధ్యక్ష, ఇది అమెరికా కంపెనీ అధ్యక్ష. అదేవిధంగా గేట్వే పార్ట్నర్స్ అని చెప్పిన కదా అధ్యక్ష, గేట్వే పార్ట్నర్స్ 2 లిమిటెడ్ అనేది ఉంది కదా అధ్యక్ష, కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. అంటే ఈ మొత్తం కంపెనీలు ఈరోజు నిర్వహిస్తున్న గాదే శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర పౌరులే కాదు, ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష. ఎవ్వరు కూడా ఈరోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవరు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇవ్వదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క